దేవుని సేవకులమే. నువ్వు దేవుని ఆరాధించాలంటే ఆయన యొక్క ప్రత్యక్షత నీకు రావాలి, ఆయన యొక్క ప్రత్యక్షత నీవు చూడాలి. అందుకే ఆయన మనకిచ్చిన ప్రత్యక్షతలు ఏమిటో, ఆయన మనకు చేసిన పనులు ఏమిటో మనం అన్ని కూడా ఆ యొక్క ఆరాధన హెచ్చరికల్లో మనము విన్నాం, నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చుకుని మనము దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతిస్తూ మనము దేవుని యొక్క పనిని చేయాలి. ఇక్కడ యెషయా గారికి కూడా ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి, ఆయన యొక్క ప్రభావమును బట్టి ఆయన ఉజ్జీవింపబడిన వాడే దేవుని యొక్క పనికి ఆయన సిద్ధపడ్డాడు. సిద్ధపడి దేవుని పని చేశాడు. మరి దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క ప్రభావమును, దేవుని యొక్క సన్నిధిని, ఆయన యొక్క మేలులను, ఆయన యొక్క ఉపకారములను పొందుకున్నటువంటి మనము దేవుని పని చేస్తూ దేవుని మనం ఏం చేయాలి చెప్పండి? ఆరాధించబద్ధులమై ఉన్నాము. కాబట్టి ఈ మొట్టమొదటిగా మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే ఆనర్